ఎక్కడ చూసినా అభిమానులే మనకు కనబడుతున్నారు. రోడ్లపైకి వచ్చి వారి ఆనందాన్ని వారు కేరింతల ద్వారా తెలియజేస్తున్న సిచ్యువేషన్ మనం ప్రెజెంట్ చూస్తున్నాం. ముంబైలో భారత క్రికెట్ ఫ్యాన్స్ సందడి మనం ప్రెజెంట్ చూడొచ్చు. మరి కాసేపట్లో ముంబైలో T20 వరల్డ్ కప్ విజేతలుగా తిరిగి వచ్చిన టీమిండియా ప్లేయర్ల రోడ్ షో నిర్వహించబోతున్నారు మరి కాసేపట్లోనే. సో ముంబైలో నారిమన్ పాయింట్ నుంచి వాంకడే స్టేడియం వరకు ఈ రోడ్ షో నిర్వహించబోతున్నారు. అక్కడ కిలోమీటర్ మేర ఓపెన్ టాప్ బస్ పై పరేడ్ నిర్వహించబోతున్నారు. అడుగడుగున ప్లేయర్స్ అందరికీ ఘన స్వాగతం పలికేందుకు అభిమానులు మనం చూస్తున్నాం. కేరింతలు కొడుతున్నారు, డాన్స్ చేస్తున్నారు. ఇండియన్ ఫ్లాగ్స్ తో ఉత్సాహంగా ఇండియా ఇండియా అంటూ వారు నినాదాలు చేసుకుంటూ వెళ్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. మరి కాసేపట్లోనే క్రికెట్ హీరోలు ఆ ప్లేస్కి రాబోతున్నారు. దారి పొడవునా వెల్కమ్ చెబుతూ పెద్ద ఎత్తున అభిమానులు అక్కడికి చేరుకున్న విజువల్స్ని మనం చూడొచ్చు. ఓవైపు సముద్రం ఆహ్లాదకరమైన వాతావరణంలో, మరోవైపు సముద్రం అంత ప్రేమతో అభిమానంతో క్రికెట్ హీరోల కోసం వారందరూ వెయిట్ చేస్తున్న పరిస్థితి మనం ప్రెజెంట్ చూస్తున్నాం. ఓపెన్ టాప్ బస్ పై ఇండియన్ క్రికెట్ టీం మరి కాసేపట్లో ఆల్మోస్ట్ ఒక 1 కిలోమీటర్ వరకు వీరిది ర్యాలీ ఉండబోతోంది. మనం చూడొచ్చు అభిమానులు చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారు. తమ అభిమాన క్రికెటర్ని దగ్గర నుంచి చూసి వారికి విష్ చేయడానికి వారందరూ కూడా ఈగర్గా వెయిట్ చేసిన సిచ్యువేషన్ కనబడుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇండియన్ ఫ్లాగ్ని చేతపట్టుకొని రోడ్డు పొడవునా ఫ్యాన్స్ కేరింతలు కొడుతూ తమ అభిమాన క్రికెట్ హీరోలకు స్వాగతం పలికేందుకైతే పెద్ద ఎత్తున తరలి వచ్చారు. మనం చూడొచ్చు దానికి సంబంధించిన విజువల్స్ని. ఇసికేస్తే రాలనంత జనం సముద్ర తీరం పక్కనే పెద్ద ఎత్తున అక్కడికి వచ్చిన సిచ్యువేషన్ కనబడుతుంది. వాంకడే స్టేడియంలో ఆటగాళ్లను ఘనంగా సన్మానించబోతున్నారు ఈ ర్యాలీ అనంతరం. ఈ సందర్భంగా స్టేడియంలో కూడా జట్టు సభ్యులు అదేవిధంగా కోచ్ సహాయక సిబ్బందిని BCCI సత్కరించనుంది. ఇప్పటికే ప్రకటించిన 125 కోట్ల ప్రైజ్ మనీని కూడా వారికి అందజేయబోతుంది. జనసంద్రంగా మారిందని చెప్పాలి. ముంబై నగర వీధులన్నీ చూడటానికి 2 కళ్ళు సరిపోవట్లేదు. ఓవైపు సముద్రం, మరోవైపు సముద్రం అంతా అభిమానంతో అభిమానులు అక్కడికి చేరుకున్న విజువల్స్ మనం చూడొచ్చు. రోహిత్ సేనకు నీరాజనాలు పడుతూ జనం రోడ్లపైకి ఒక్కసారిగా వచ్చారు. వారి అభిమానాన్ని మనకు చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. వారు విజిల్స్ వేస్తున్నారు, డాన్సులు చేస్తున్నారు, ఇండియా ఇండియా అంటూ పెద్ద పెద్ద నినాదాలు చేస్తున్నారు. ఇండియన్ ఫ్లాగ్ పట్టుకొని వారు ఎంతో ఉత్సాహంగా హ్యాపీగా ఫీల్ అవుతున్న సిచ్యువేషన్స్ మనం చూడొచ్చు. అండ్ మరోవైపు చూసినట్లయితే చాలా చోట్ల ఆఫీసులకు అనధికారికంగా సెలవుల్ని కూడా ప్రకటించిన వాతావరణం ఉందంటే ఆశ్చర్యం వేస్తుంది. కొన్నేళ్ల కలను నెరవేర్చినందుకు భారతీయ క్రికెట్ అభిమానులైతే సంతోషంగా ఉన్నారు. వారి సంతోషం ఉప్పొంగుతోంది. ముంబై నారిమన్ పాయింట్ నుంచి వాంకడే స్టేడియం వరకు దారి పొడవున చిన్న పెద్ద ముసలి అనే తేడా లేదు. ప్రతి ఒక్కరు కూడా క్రికెట్ హీరోల కోసం అక్కడ వెయిట్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. త్రివర్ణ పతాకాలను చేతిలో పట్టుకొని టీమిండియాకు నీరాజనాలు పలుకుతున్నారు వారందరూ. మనం ఆ విజువల్స్ ని చూస్తే 2 కళ్ళు సరిపోవట్లేదు. సముద్రమే అభిమానంగా రోడ్లపైకి వచ్చిందా అన్నట్లు అక్కడ ప్రెజెంట్ సిచ్యువేషన్ కనబడుతుంది. భారత క్రికెట్ ఫ్యాన్స్ సందడైతే ప్రెజెంట్ ముంబైలో నెలకొంది. మరి కాసేపట్లో ముంబైలో T20 వరల్డ్ కప్ విజేతలుగా తిరిగొచ్చిన ఇండియా ప్లేయర్లు రోడ్ షో నిర్వహించబోతున్నారు. ముంబైలోని నారిమన్ పాయింట్ నుంచి వాంకడే స్టేడియం వరకు ఈ రోడ్ షో కొనసాగబోతుంది. దాదాపు 1 కిలోమీటర్ పొడవునా ఓపెన్ టాప్ బస్ పై క్రికెట్ హీరోలందరూ తమ అభిమానులకు అభివాదం చేస్తూ ఈ రోడ్ షోలో ఉండబోతున్నారు. మనం చూడొచ్చు ఓవైపు ఓపెన్ టాప్ బస్ పై కూడా పరేడ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు ఇండియన్ ఫ్లాగ్స్ ని చేతపట్టుకొని డాన్సులు చేస్తున్నారు, కేరింతలు కొడుతున్నారు, విజిల్స్ వేస్తున్నారు, తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఒక్కో అభిమానికి టీంలో ఉన్న ఒక్కో ప్లేయర్ని లవ్ చేస్తుంటారు. వారి బౌలింగ్ కావచ్చు, వారి బ్యాటింగ్ స్టైల్ కావచ్చు, వారి ఆట తీరు కావచ్చు, దానికి వారు ఫిదా అయిపోతారు. వారికి పెద్ద ఫ్యాన్గా మారిపోతారు. సో తమ అభిమాన క్రికెటర్స్ని దగ్గర నుండి చూసేందుకు అండ్ ఎన్నో ఏళ్ల కల సాకారమైంది. T20 వరల్డ్ కప్ మన ఇండియా కొట్టింది. సో ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అండ్ ఎప్పుడూ టీవీలో చూసే క్రికెటర్స్ని స్వయంగా చూడబోతున్నామనే ఎగ్జైటింగ్తో కూడా వారందరూ ఉన్న సిచ్యువేషన్ కనబడుతుంది. మనం చూసినట్లయితే 2 కళ్ళు సరిపోవట్లేదు. ఓవైపు సముద్రపు అలలు, మరోవైపు అభిమానుల కేరింతలు. వారెంతో ఉత్సాహంగా కనిపిస్తున్నారు. ఇండియన్ ఫ్లాగ్స్ పట్టుకొని వారు హ్యాపీగా ఫీల్ అవుతున్న విజువల్స్ మనం చూడొచ్చు. మరి కాసేపట్లో ఇండియన్ T20 ప్లేయర్స్ ఓపెన్ టాప్ బస్ పై
ర్యాలీగా రాబోతున్నారు. అభిమానులు చాలా ఎగ్జైటింగ్గా వారికి ఘన స్వాగతం పలికేందుకు దారి పొడవునా వారు నించున్న విజువల్స్ మనం చూడొచ్చు. మువ్వన్నెల పతాకాలు రోడ్డు పొడవునా రెపరెపలాడుతున్న సిచ్యుయేషన్ మనకు ప్రెజెంట్ కనబడుతోంది. మనం చూసినట్లయితే అంతకు ముందు రోహిత్ సేన టీం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో వారు మాట్లాడడం జరిగింది. T20 వరల్డ్ కప్ ని స్వయంగా ప్రధాని దగ్గరికి తీసుకెళ్లారు. ప్రధాని మోదీతో ఫోటోలు దిగారు, ముచ్చటించారు. ప్రధాని మోదీ టీం అందరికీ అభినందనలు తెలియజేశారు. మరి కాసేపట్లో ఈ రోడ్ షో స్టార్ట్ కాబోతుంది. ఎస్సికా స్పోర్ట్స్ అనలిస్ట్ చంద్రశేఖర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. చంద్రశేఖర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. చంద్రశేఖర్ గారు, మనం చూస్తున్నాం సముద్రమే అభిమానంగా రోడ్లపైకి వచ్చిందా అన్నట్లు ప్రెసెంట్ ముంబైలో భారత క్రికెట్ ఫ్యాన్స్ సందడి కనబడుతోంది. ఈ సిచ్యువేషన్ ని ఎలా చూడాలి? ఫ్యాన్స్ అయితే చాలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, ఎలా చూడాలి? నిజంగానే ఎన్నాళ్ళు వేసిన ఉదయం అన్నట్టుగా 11 years నిరీక్షణ టోటల్ గానే ఛాంపియన్స్ ట్రోఫీని 2000 ఈవెంట్ గెలిచి ఇండియా మంచి సమర్థమైనటువంటి టీం అయినా కూడా ఎందుకని అనేటువంటి భావన అందరి అభిమానుల్లో ఉంది. సో అట్లాగా ఒక దశాబ్దం నుంచి వెయిట్ చేస్తున్నటువంటి ఆ ఎదురు చూపు అనేటువంటిది ఈ రోజున చాలా స్పష్టంగా కనబడుతోంది ఇండియా టీము ఆ ఊరేగింపులో. సో న్యాచురల్ గానే, ఎందుకంటే ఈవెన్ లాస్ట్ T20 వరల్డ్ కప్ చూసుకుంటే సెమీఫైనల్స్ లో మనం ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయింది. ఈవెన్ దాని తర్వాత 50 over ఫార్మేట్ ఆస్ట్రేలియా చేతిలో ట్రావెల్స్ హెడ్ మనకి తెచ్చినటువంటి ఆ హెడేక్. సో ఇవన్నీ గుర్తున్నటువంటి సందర్భంలో అందులోనూ వరల్డ్ కప్ ఈవెన్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో కూడా మనం ఫైనల్స్ కి వచ్చి 2 సార్లు ఫైనల్స్ కి వచ్చి ఒకసారి న్యూజిలాండ్ చేతిలో ఇంకోసారి ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోవడం. సో ఈ రకంగా ఐసీసీ ఈవెంట్స్ అన్నింటిలోనూ మనం మెరుగైన ప్రదర్శన మొదటి నుంచి చేసుకుంటూ వచ్చి చివరి మెట్టు మీద సతికిల పట్టడంతో అభిమానుల్లో ఒక రకమైనటువంటి నిరాశ అది కూడా ఏర్పడి ఉంది. సో కాబట్టి ఈసారైనా కానీ కప్పు గెలుస్తారనేటువంటి పర్టికులర్ గా వెన్ యాక్చువల్లీ ఫైనల్స్ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఈక్వేషన్స్ 30 balls 30 runs అన్నటువంటి పరిస్థితిలో మళ్ళా ఒకసారి అభిమానులు ఆశల్ని కోల్పోయినటువంటి పరిస్థితి. బట్ అగైన్ సూర్యకుమార్ యాదవ్ ఏ రకంగా అయితే ఆ క్యాచ్ పట్టి మనలో ఆశల్ని రేకెత్తించాడో ఆ తర్వాత అఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఎ హిస్టరీ. సో ఆ మూమెంట్స్ ని దశాబ్దం నుంచి ఎదురు చూస్తున్నటువంటిది కళ సాకారం అయ్యేటప్పటికీ ఆ రిఫ్లెక్షన్స్ అనేటువంటివి ఈ రోజున చాలా స్పష్టంగా కనబడుతున్నాయి ముంబై రోడ్ల మీద. చంద్రశేఖర్ గారు, ప్రెసెంట్ మనం ముంబైలో క్రికెట్ ఫ్యాన్స్ సందడి చూసినట్లయితే ఓవైపు సముద్రం, మరోవైపు సముద్రం అంత అభిమానంతో ఫ్యాన్స్ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అంటే 2007లో కప్పు కొట్టాం, మళ్ళీ ఇప్పుడు మనం కప్పు కొట్టామంటే ఈ ఫ్యాన్స్ మూవ్మెంట్ని ఎలా చూడాలంటారు? ప్రతి ఒక్కరు కూడా ఇండియా ఇండియా అంటే అక్కడ డాన్సులు చేస్తున్న సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. దీని కారణం ఏంటంటే ఒకటి T20 వరల్డ్ కప్ ఈవెన్ 50 over ఫార్మేట్ ఇఫ్ యూ లీవ్ ఏ సైడ్ 50 over ఫార్మేట్ ఒకవైపు పెట్టినా కూడా T20 ఫార్మేట్ అనేటప్పటికీ ఇండియా ఇస్ ది స్ట్రాంగెస్ట్ సైడ్ అనేటువంటిది. బికాస్ ఐపీఎల్ ఆ రకమైనటువంటి ఎక్స్పెక్టేషన్స్ ని క్రియేట్ చేసింది. ఎందుకంటే ఐపీఎల్ లో ఇండియన్ స్టార్స్ అందరూ కూడా రెచ్చిపోయి ఆడుతూ ఉంటారు. సో T20 ఫార్మేట్ ఐపీఎల్ ఇస్ నథింగ్ బట్ T20 ఫార్మేట్. సో అక్కడ ఆడగలుగుతున్నటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చేటప్పటికి ఎందుకు అనేటువంటి భావన కూడా అభిమానుల్లో చాలా పెరిగిపోయి ఒక్కసారి అది సాకారం అయ్యేటప్పటికి ఈ రోజున యు ఆర్ రైట్, ఇండియా హెడ్ క్వార్టరే ముంబై. సో కాబట్టి అక్కడ ఆ రకమైనటువంటిది మార్నింగ్ యాక్చువల్ గా ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా వీళ్ళందరినీ అభినందించడం, వాళ్ళని కలవటం. సో ఈ రకమైనటువంటి హిస్టారికల్ మూవ్మెంట్స్ చూడటం అనేటువంటిది. ప్లస్ ఇంకొకటి ఏంటి అంటే వరల్డ్ కప్ ఫైనల్స్ గెలిచిన తర్వాత అన్ఫార్చునేట్లీ అక్కడే బార్బడోస్ లోనే మన వాళ్ళు ఉండిపోవడం తోటి కూడా ఒక రకమైన అభిమానులు ఒక రకమైన టెన్షన్ అది రావటం. ఎందుకంటే కప్పుని గెలిచాం మనం, బట్ కప్పుని ఎప్పుడు ప్రత్యక్షంగా చూద్దాము అనేటువంటి ఆ ఈగర్నెస్ కూడా ఇప్పుడు చాలా స్పష్టంగా కనబడుతుంది. ఒకవేళ అలాగే నిజంగానే 29th అయిపోయింది, వెంటనే 30th కనుక ఇండియా ల్యాండ్ అయ్యి ఉంటే కనుక ఆ రిసీవింగ్ సిచ్యువేషన్ డిఫరెంట్ గా ఉంది. ఎప్పుడైతే మూడు రోజుల పాటు వాళ్ళంతా అక్కడ చిక్కుకుపోయారు, ఎలా ఉన్నారు, మన దేశ పతాకాన్ని ప్రపంచ క్రికెట్ యవనిక మీద రెపరెపలాడించినటువంటి జట్టు అంతా అక్కడ ఇబ్బందుల్లో ఉండేటువంటి ఆ భావన కూడా వాళ్ళని ఇంకొంచెం కదిలించింది. ఇవన్నీ సమ్మతిమై ఈ రోజున ముంబై వీధుల్లో మనం ఆ సంబరాలని ఆ సంతోషాలని చూస్తాం. నాట్ ఓన్లీ దట్ ఇప్పుడు అనేది కాదు, యాక్చువల్ గా 39th నైట్ కనుక చూసినట్లయితే ఈవెన్ హైదరాబాద్ లో ఏ రకంగా సెలబ్రేషన్స్ చేశారు, సెక్రటేరియట్ ఏరియాలో హ్యాపీనెస్ ఏరియాలో ఏ రకమైనటువంటి సెలబ్రేషన్స్ చేశారు, ఎంటైర్ ఇండియాలో ఏ రకమైనటువంటి సెలబ్రేషన్స్ ఆ నైట్ 12 తర్వాత అర్ధరాత్రి చేశారనేటువంటి చూస్తున్నాం. సో కాబట్టి ఎప్పుడైనా కానీ మనకి ఇంకా అందదేమో అనేటువంటిది ఒక్కసారి ఉండేటప్పుడు ఉండేటువంటి ఆ భావన, ఆనందం, ఆ సంతోషం అవన్నీ ఇప్పుడు క్లియర్ గా రిఫ్లెక్ట్ అవుతూ ఉన్నాయి అభిమానులు. ప్లస్ ఇందాక మీరు ఇంట్లో చెప్పినట్టు కూడా ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్ సెంటెన్స్. ఎప్పుడైతే
తమ ఆరాధ్య క్రికెటర్లను స్వయంగా చూసేటువంటి అవకాశం కలిగిందో నేచురల్ గానే ఉప్పెన్ లాగా అలా రోడ్ల మీదకి వస్తారు ప్రజలు. అండ్ చంద్రశేఖర్ గారు, కొన్నేళ్ల కలను నెరవేర్చినందుకు భారత క్రికెట్ ఫ్యాన్స్ అయితే వారిని చూసేందుకు చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అండ్ ముంబైలో ఇంకొక సిచ్యువేషన్ ఏంటంటే అనధికారికంగా అక్కడ ఆఫీసులకు సెలవులు కూడా ప్రకటించిన పరిస్థితి అక్కడ నెలకొంది. అంటే ఫుల్ హ్యాపీనెస్ తో ఉన్నారు. ఇట్స్ కామన్ సినారియో ఇన్ఫాక్ట్. ఈవెన్ యాక్చువల్గా ఫైనల్స్ ఇప్పుడు గెలిచి మనం రోడ్డు మీద ఊరేగింపనేటువంటిది బీసీసీ టేకన్ రైట్ డెసిషన్. ఒకసారి అందరికీ కూడా ప్రత్యక్షంగా ఆ కప్పుని చూపించాలి అనేటువంటి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుంది. ఏదో వాళ్ళకి ఎయిర్పోర్ట్ లో స్వాగతంగా పలకటం, ఆ తర్వాత ఎవరెళ్ళకి వాళ్ళు డిస్పర్స్ అవటం కాకుండా నేచురల్ గా ఈ రకంగా ఊరేగింపు చేయటం అనేటువంటిది ఎప్పుడో 1983 కపిల్ దేవ్ సారథ్యంలో మనం కప్పు గెలిచిన తర్వాత లతా మంగేష్కర్ సంగీత విభావాన్ని ఏర్పాటు చేయటం, ఆ రకంగా ఆ కప్పును అందరూ ప్రత్యక్షంగా చూడటానికి చేసినటువంటి అరేంజ్మెంట్స్ తర్వాత ఈ రకమైనటువంటి ఇది మళ్ళీ బీసీసీ హ్యాస్ టేకెన్ రైట్ మూవ్. సో అట్లా కాబట్టి ఇంత ఎదురు చూస్తున్నటువంటి సందర్భంలో ఆఫీసులకి సెలవులు ఇవ్వటం అనేటువంటిది నేచురల్ గా అయితే నేను ఏదైతే చెప్తున్నది, ఫైనల్స్ జరుగుతూ ఉంటేనే ఆఫీసులకి సెలవు ఇస్తున్నటువంటి సమయంలో మనం గెలిచి విశ్వవిజేతగా సగర్వంగా కప్పుని చేత పట్టుకొని వచ్చినప్పుడు దాన్ని ప్రత్యక్షంగా చూడటం కోసమని వాళ్ళకి సెలవులు ఇవ్వడం. ఐటీ ఫ్యాక్టరీ నేచురల్ గా దే ఆర్ ది రియల్ సపోర్టర్స్ ఆఫ్ గేమ్ ఫర్ దట్ మ్యాటర్, ఎనీ గేమ్ పర్టికులర్ గా ఆఫ్ కోర్స్ క్రికెట్ కి. కాబట్టి ఐటీ ఫ్యాక్టరీ ఎప్పుడు ముందుంటుంది ఇట్లాంటి దానికి. ఈ రోజున కూడా ఆరోగ్యమైనటువంటి డెసిషన్ తీసుకొని వాళ్ళ ఎంప్లాయీస్ ని రిలీవ్ చేయడం అంటే సెలవు ఇవ్వడం అనేటువంటి గుడ్ మూవ్. చంద్రశేఖర్ గారు, 2007లో కప్పు కొట్టాం, మళ్ళీ 2024లో కప్పు కొట్టాం. అంటే ఈ 11 years లాంగ్ గ్యాప్ ఉంది. అంటే మన ఇండియా టీం చాలా బెస్ట్ టీం. సో ఇప్పుడు 11 years తర్వాత కప్పు కొట్టేసరికి ఆనందం తట్టుకోలేకపోతున్నారు అనుకోవచ్చా క్రికెట్ అభిమానులు? ఆఫ్ కోర్స్ 11 years అనేటువంటిది మీరు రిఫర్ చేస్తున్నటువంటిది ఛాంపియన్స్ ట్రోఫీ 2013. ఇన్ఫాక్ట్ T20 వరల్డ్ కప్ మనం గెలిచి 17 years అయితే ఫస్ట్ ఎడిషన్ మనం గెలిచాము. అది కూడా ఎక్స్పెక్టేషన్స్ లేనటువంటి దాంట్లో గెలిచాము. యాక్చువల్ గా పాకిస్తాన్ ఉన్నటువంటిదే ధోని నాయకత్వంలో ఒక జూనియర్ టీం వెళ్ళింది. ఈవెన్ రోహిత్ శర్మ ఇప్పటి కెప్టెన్, అప్పుడు ప్లేయర్, ఈవెన్ గౌతమ్ గంభీర్, వీళ్ళందరూ కూడా యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, అఫ్ కోర్స్ వాళ్ళిద్దరూ అక్కడ సీనియర్లు. మిగిలినటువంటిదంతా కూడా ఒక జూనియర్ టీం తోటి వెళ్ళి ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా, అందులోనూ అది కూడా అంతే సేమ్ మోరార్లెస్ రెప్లికా ఆఫ్ టుడేస్ ఈ ఫైనల్స్ తోటి రెప్లికా గాని చెప్పుకోవచ్చు. మిస్బా ఉల్-హక్ మంచి ఫామ్ లో ఉన్నాడు, 5 balls 7 runs ఆ సిచ్యువేషన్ లో ఓడిపోవటం అనేటువంటిది. జోగిందర్ శర్మ బౌలింగ్ చేస్తుంటే అసలు అందరికీ ఆశలు పోయినాయి. కాస్త గుస్తూ ఆశలు చిగురించినటువంటిది జోగిందర్ శర్మ లాస్ట్ ఓవర్ వేస్తున్నప్పుడు అందరికీ ఆశలు పోయినాయి. సో అటువంటి అన్ఎక్స్పెక్టెడ్ దాని నుంచి కప్పు గెలిచినటువంటిది 2007 అయితే ఇప్పుడు యాక్చువల్ గా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈవెన్ కర్టెన్ రైజర్ లో కూడా అందరూ చెప్తున్నటువంటిది దిస్ టైమ్ ఇండియా ఇస్ ది ఛాంపియన్ అనేటువంటిది. ఈవెన్ టీమ్ సెలక్షన్ కూడా దానికి తగినట్టుగానే ఉంది. సిరాజ్ యాక్చువల్ గా టీమ్ లో ఉన్నాడు, 15 squad లో ఉన్నాడు అంటే కనుక కేవలం ఆ లీగ్ మ్యాచ్లు మాత్రమే అమెరికానే అతనికి సూట్ అవుతుంది. ఆ తర్వాత ఈవెన్ వెస్ట్ ఇండియన్ కరేబియన్ ఐలాండ్స్ లో సిరాజ్ బౌలింగ్ స్టైల్ సూట్ అవుదు అనేటువంటిది అందరికీ తెలిసినటువంటిది. అలాగనే ఈవెన్ అతను సూపర్ 8 నుంచి లేనేలేదు. సో కాబట్టి అలాగనే 4 స్పిన్నర్లను తీసుకెళ్తాం. సో టీమ్ కాంబినేషన్ చూసిన తర్వాత అందరికీ ఆశలు అనేటువంటివి మరీ చిగురించాయి. డెఫినెట్ గానే అజిత్ అగార్కర్ సారథ్యంలో ఒక మంచి టీమ్ ని విన్నింగ్ కాంబినేషన్ తీసుకున్నారు అనేటువంటిది. సో ఇక్కడ ఏమైతోంది అంటే వరల్డ్ కప్ మొదలవక ముందర నుంచే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. 2007 ఇఫ్ యూ కంపేర్ దట్, గో బ్యాక్ టు దట్, ఈవెన్ ఫైనల్స్ వచ్చినా కూడా ఎక్స్పెక్టేషన్స్ లేనటువంటి సిచ్యువేషన్. సో దానికి దీనికి కంపారిజన్ అనేటువంటి ఎక్కడ ఉందంటే, సో అట్లాంటి అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్ నుంచి మనం కప్పును గెలిచినటువంటిది. ఆ తర్వాత ఎడిషన్ బై ఎడిషన్ ఇండియా రాటు తేలుతూ వస్తోంది. పర్టికులర్ గా ఇందా నేను చెప్పినట్టు ఐపీఎల్ ఫ్యాక్టర్ చాలా ఎక్కువగా ఉంది. అలాంటి సిచ్యువేషన్ లో మనం కప్పు గెలవలేకపోతూ ఉండటం అనేటువంటిది, ఈవెన్ యాక్చువల్ గా లాస్ట్ ఎడిషన్ అయితే కనుక ఇది హర్టెడ్ ఎవ్రీ వన్. ప్రతి ఇండియన్ క్రికెట్ ఫ్యాన్ ని హర్ట్ చేసింది అది. 10 wickets విక్టరీ ఇంగ్లాండ్ అనేటువంటిది 170 టార్గెట్ ని చేజ్ చేస్తూ. ఇట్స్ నాట్ ఏదో ఓన్లీ 50-60 టార్గెట్ కాదు. సో అలాంటి సిచ్యువేషన్ లో ముందర నుంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నటువంటి దీన్ని గెలవటం తోటి వాళ్ళ మేము అనుకున్నటువంటి మా అంచనాలని వీళ్ళందరూ కూడా ఎవరికి వాళ్ళు ఓన్ చేసుకున్నారు. ఇది ఇచ్చారు, మేము మా యొక్క అంచనాలు ఏవైతే ఉన్నాయో వాటిని సాకారం చేశారు వీళ్ళు అనేటువంటి దాన్ని. సో ఇప్పుడు ఆ రకమైనటువంటి సెలబ్రేషన్స్, హ్యాపీ మూమెంట్స్ అనేటువంటివి కనబడుతూ ఉన్నాయి. అండ్ మనం చూసినట్లయితే విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ సేన ఈ భారీ విజయం తర్వాత రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ ఎఫెక్ట్ టీం పై ఎలా ఉండే ఛాన్స్ ఉండొచ్చు ఫ్యూచర్ లో? అఫ్కోర్స్ ఒక్కటి ఎప్పుడైనా కానీ ఒక ఐకానిక్ ప్లేయర్ రిటైర్ అయితే కనుక దాన్ని భర్తీ చేయడం కొంచెం కష్టమైనటువంటిదే. కాకపోతే ఇండియాకు ఉన్నటువంటిది అంటే బీసీసీఐ మొదటి నుంచి కూడా ఒక ప్రాపర్ ప్లాన్ తోటి మూవ్ అవుతుంది. బికాస్ దిస్ ఇస్ ది రిచెస్ట్
క్రికెట్ బోర్డు. సో కాబట్టి వాళ్ళు ఏమనుకుంటే ఏ రకమైనటువంటి యాక్షన్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయాలి అనుకుంటే దాన్ని ఇమ్మీడియట్ గా చేయగలరు. కాబట్టి దానివల్ల ఏమవుతుందంటే మనకి బెంచ్ స్ట్రెంత్ అనేటువంటిది రెడీ టు ఆక్యుపై, ఎక్కడైతే వ్యాక్యూమ్ క్రియేట్ అయిందో దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి బెంచ్ స్ట్రెంత్ మనకి రెడీగా ఉంది. ఈవెన్ ఇఫ్ యూ లుక్ ఎట్ జింబాబ్వే టూర్ కి తీసుకున్నటువంటి ప్లేయర్స్ ని తీసుకోండి మీరు. సో కాబట్టి అంటే రెగ్యులర్ సీనియర్ టీమ్ ని కాకుండా సెకండ్ స్ట్రెంత్ టీమ్ ను కూడా పంపించగలిగినటువంటి స్టేజ్ లో మనం ఉన్నాం. ఇఫ్ యూ లుక్ ఎట్ ఆస్ట్రేలియా లాంటి టీమ్ ని ఎప్పుడైతే ఒకసారి మెక్రా కావచ్చు, లేకపోతే హెడెన్, షేన్ వాన్, వీళ్ళంతా పాంటింగ్, క్లార్క్ వీళ్ళంతా రిటైర్ అయిన తర్వాత చాలా వ్యాక్యూమ్ క్లియర్ అయింది. ఒక్కసారిగా ఆస్ట్రేలియా డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. మళ్ళీ ఇప్పుడు దే ఆర్ అగైన్ గెటింగ్ బ్యాక్ టు దేర్ రిథమ్. మనకి ఆ పరిస్థితి లేదు. ఇది లుక్ ఎట్ సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్ కావచ్చు, గంగూలీ కావచ్చు, ఫర్ దట్ మ్యాటర్ రాహుల్ ద్రావిడ్ ద గ్రేట్ బాల్, ఈవెన్ వివిఎస్ లక్ష్మణ్ వీళ్ళంతా రిటైర్మెంట్ తర్వాత, ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ ఎంఎస్ ధోని. సో వీళ్ళంతా రిటైర్ అయినా కూడా వీళ్ళు రిటైర్ అయిపోయారా అనేటువంటి భావన మీకు ఎక్కడా కలగలేదు. ఎందుకంటే ఆ ఇంపాక్ట్ అనేటువంటిది ఇండియన్ టీమ్ రిజల్ట్స్ మీద ఎక్కడా పడలేదు. ఇఫ్ యూ లుక్ అట్ హిస్టరీ లాస్ట్ ఈవెన్ 4-5 years నుంచి చూస్తే కనుక. సో మనకి ఆ రకమైనటువంటి బెంచ్ స్ట్రెంత్ ఉంది కాబట్టి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ఈవెన్ జడేజా ఆల్సో రిటైర్డ్ ఫ్రమ్ ది షార్టర్ వెర్షన్ ఆఫ్ ది గేమ్. సో ఆ ఇంపాక్ట్ పెద్దగా ఉండేటువంటిది లేదు. ఈవెన్ సాయి సుదర్శన్, యాక్చువల్ గా జడేజాకి రీప్లేస్మెంట్ సాయి సుదర్శన్ అని నేను ఒకసారి మన ఛానల్లోనే చెప్తాను నేను. ఇప్పుడు అతను రీప్లేస్మెంట్ గా జింబాబ్వేకి అతనే వెళ్తూ ఉన్నాడు. సో మనకి ఇమ్మీడియట్ రీప్లేస్మెంట్ అనేటువంటిది ఉంది కాబట్టి పెద్ద వర్రీ అవ్వాల్సినటువంటి పని లేదు. అండ్ చంద్రశేఖర్ గారు, అంటే నెక్స్ట్ కెప్టెన్సీ పగ్గాలు ఎవరికి వచ్చే ఛాన్స్ ఉంది, ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? ఐ థింక్ యాక్చువల్లీ శుభ్మన్ గిల్ విల్ బి ది రైట్ చాయిస్. ఎందుకంటే పాండ్యా ఇమ్మీడియట్ గా రోహిత్ శర్మని రీప్లేస్ చేసేటువంటి కెప్టెన్ పాండ్యా అని చెప్పేసి అందరూ అనుకుంటూ ఉంటారు. బట్ పాండ్యాకు ఉన్నటువంటి ఫిట్నెస్ కన్సర్న్స్ కావచ్చు, ఎందుకంటే అతను రెగ్యులర్ గా ప్రతి మ్యాచ్ ఆడతాడా లేదా అనేటువంటి. ఈవెన్ లాస్ట్ ముంబై ఇండియన్స్ తరఫున చేసినప్పుడు కూడా అతను 2 మ్యాచ్లు ఆడలేదు ఫిట్నెస్ సమస్యలతోటి. సో కాబట్టి ఫిట్నెస్ సమస్యలు అనేటువంటి హార్దిక్ పాండ్యాకు ఉన్నాయి. మోర్ ఓవర్ యాక్చువల్ గా దట్ కైండ్ ఆఫ్ యారగెన్స్ అందరినీ యాక్సెప్ట్ చేస్తుందా అనేటువంటిది. విరాట్ కోహ్లీ ఇస్ ఎ డిఫరెంట్ గై. విరాట్ కోహ్లీ ఎందుకంటే విరాట్ కోహ్లీ యొక్క యారగెన్స్ ని, ఆ అగ్రెషన్ ని అందరూ యాక్సెప్ట్ చేయగలిగారు అంటే కారణం ఏంటంటే విరాట్ కోహ్లీ ప్రతి మ్యాచ్ కూడా మ్యాచ్ విన్నింగ్ నాక్స్ ఉంటాయి. హార్దిక్ పాండ్యాది ఇఫ్ యూ టేక్ 10 మ్యాచెస్, హార్దిక్ పాండ్యాది జస్ట్ ఓన్లీ 2-3 మ్యాచెస్ అతని ఓన్ గా మ్యాచ్ ని గెలిపించేటువంటిది. సేమ్ టైం ఇఫ్ యూ లుక్ ఎట్ విరాట్ కోహ్లీ, అవుట్ ఆఫ్ 10, 8 మ్యాచెస్ విరాట్ కోహ్లీ సింగిల్ హ్యాండెడ్ గా మ్యాచ్ని గెలిపించినటువంటిది. సో కాబట్టి ఎప్పుడైతే కెప్టెన్ ముందుండి విజయాల్ని అందిస్తూ ఉంటాడో నేచురల్ గానే ఆ అగ్రెషన్ ని కూడా ప్లేయర్లు యాక్సెప్ట్ చేయగలరు. బట్ ఇఫ్ యూ కంపేర్ దట్ హార్దిక్ పాండ్యా విషయానికి వచ్చేటప్పుడు డెఫినెట్ గా అది మైనస్ అవుతుంది. మోర్ ఓవర్ అజిత్ అగార్కర్ ఈజ్ ఆల్వేస్ ఏ క్వైట్ అండ్ కామ్. అతనికి రావాల్సినటువంటి ఆపర్చునిటీస్ రాకపోయినా కూడా అతను ఎప్పుడు మీడియా ముందుకు రాలేదు, లేకపోతే నాకు అన్యాయం జరిగింది అనేటువంటి చెప్పలేదు. సో కాబట్టి చీఫ్ సెలెక్టర్ ఏ రకమైనటువంటి మెంటాలిటీతో ఉన్నాడు అనేటువంటిది మీరు కంపేర్ చేయాలి జనరల్ గా. సో ఎందుకంటే ఈవెన్ బీసీసీఐ సెక్రటరీ షా కూడా అదే చెప్పాడు, ఇట్స్ ఓన్లీ ప్యూర్లీ సెలెక్టర్ చాయిస్ క్యాప్టెన్ ఎవరు అనేటువంటిది అని. సో కాబట్టి ఆ యాంగిల్లో అజిత్ అగార్కర్ మెంటాలిటీ మే నాట్ బి సూటబుల్ టు ది హార్దిక్ పాండ్యాస్ యాటిట్యూడ్. సో ఐ థింక్ శుభ్మన్ గిల్ విల్ బి ది ఫ్యూచర్ క్యాప్టెన్. అండ్ అభిమానుల ఉత్సాహం చూస్తుంటే 2 కళ్ళు సరిపోవట్లేదు ముంబైలో సముద్ర తీరాన. అండ్ ఫైనల్ గా ఈ గ్రాండ్ విక్టరీపై మీరేం చెప్తారు? ఆఫ్ కోర్స్ ఇట్స్ గ్రాండ్ విక్టరీ. ఎందుకంటే వెయిటింగ్, ఈవెన్ నేను కూడా వెయిట్ చేస్తున్నాను. బీయింగ్ ఏ క్రికెట్ అనలిస్ట్ అండ్ క్రికెట్ లవర్, బీసీసీఐ తోటి నేను బీసీసీఐ ఐఎమ్ క్వాలిఫైడ్ స్టాటిస్టిషియన్. సో కాబట్టి బీసీసీఐ నుంచి నాకు ఎవ్రీ ఇయర్ ఒక సర్టన్ అమౌంట్ తీసుకుంటున్నటువంటి వాడికి నేచురల్ గా ఇండియా కప్పు గెలిచింది అంటే కనుక ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ద సేమ్ అప్లైస్ టు ఎవ్రీ క్రికెట్ లవర్. ఓకే, థ్యాంక్ యూ అండి.
వినొచ్చు, ఆ కేరింతల్ని వినొచ్చు, ఆ ఉత్సాహాన్ని మనం వింటున్నాం అండ్ చూస్తున్నాం. స్పెషల్ ఫ్లైట్లో వచ్చిన టీమిండియా ప్లేయర్స్కి ముంబైలో ల్యాండ్ అయిన వెంటనే వాటర్ కెనాన్స్తో సెల్యూట్ చేశారు. అండ్ మరోవైపు అభిమానులు సముద్ర తీరాన వెయిట్ చేస్తున్న విజువల్స్ మనకు కనబడుతున్నాయి. కాసేపటి క్రితమే టీం ముంబై ఎయిర్పోర్ట్కి చేరుకుంది. ముంబై ఎయిర్పోర్ట్లో ఇండియన్ టీంకి ఘన స్వాగతం పలుకుతున్నారు. మనం చూస్తున్నాం స్పెషల్ ఫ్లైట్లో ముంబై ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిన వెంటనే వాటర్ కెనాన్స్తో స్పెషల్ సెల్యూట్ చేస్తున్న విజువల్స్ని మనం చూడొచ్చు. వరకు అభిమానుల కేరింతలు విన్నాం. ముంబై ఎయిర్పోర్ట్కు చేరుకున్న తర్వాత అభిమానులు వాళ్ళ లవ్ని ఎక్స్ప్రెస్ చేస్తున్న ఆడియో కూడా మనం విన్నాం. రోహిత్ భాయ్ లవ్ యూ అంటూ కూడా అభిమానులు
కేరింతలు కొడుతూ తమ లవ్ని ఎక్స్ప్రెస్ చేశారు. ముందుగా ముంబైకి ప్రత్యేక ఫ్లైట్లో టీం చేరుకుంది. ముంబైకి ల్యాండ్ అయిన వెంటనే వాటర్ కెనాన్స్తో స్పెషల్ సెల్యూట్ చేశారు. మనం ఆ విజువల్స్ని ఒక బాక్స్లో చూడొచ్చు. అండ్ మరోవైపు ముంబై ఎయిర్పోర్ట్కి రాగానే అభిమానులు అక్కడికి కూడా పెద్ద ఎత్తున చేరుకొని తమ లవ్ని ఎక్స్ప్రెస్ చేశారు. వారందరినీ కూడా అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని ఉత్సాహంగా కేరింతలు కొడుతూ ఉన్న విజువల్స్ని మనం చూడొచ్చు. ఇండియన్ ఫ్లాగ్స్ని చేతబట్టుకొని డాన్సులు చేస్తూ అరుస్తూ చాలా హ్యాపీగా వారు ఆ మూమెంట్ని ఎంజాయ్ చేస్తున్నారు. మనం చూస్తున్నాం మరో బాక్స్లో విజువల్స్ని. అండ్ ఇప్పుడు మనం చూసినట్లయితే ఓవైపు సముద్రం, మరోవైపు అభిమానులు. మనం చూడొచ్చు ఆ విజువల్. చూడడానికి రెండు కళ్ళు కూడా సరిపోవట్లేదు. టీమిండియా హీరోస్కి వెల్కమ్ చెప్పేందుకు చిన్న పెద్ద అని తేడా లేదు. ప్రతి ఒక్కరు కూడా సముద్ర తీరానికి చేరుకున్నారు. ముంబైలో ఒక సందడి వాతావరణం కాదు, ఒక పండగ వాతావరణం అని చెప్పాలి. మనం ప్రజెంట్ చూస్తున్నాం. ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యారు ఇండియన్ టీం. వారికి స్వాగతం పలికేందుకు అభిమానులు ఎయిర్పోర్ట్కి కూడా వచ్చారు. భారీ పోలీసు బందోబస్తు నడుమ వారు జస్ట్ కాసేపటి క్రితమే ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యారు. మరి కాసేపట్లో ఓపెన్ టాప్ బస్పై వీరందరూ రోడ్ షో ద్వారా వెళ్ళబోతున్నారు. దాదాపు 1 కిలోమీటర్ మేర వీరందరి రోడ్ షో కొనసాగబోతుంది. దారి పొడవునా తమ క్రికెట్ హీరోలకు, అభిమాన హీరోలకు విషెస్ చెప్పేందుకు, వారిని స్వయంగా చూసేందుకు చాలామంది అభిమానులు ముంబై సముద్ర తీరానికి చేరుకున్నారు. మనం ప్రజెంట్ చూస్తున్న విజువల్స్ ముంబై ఎయిర్పోర్ట్లో. కాసేపటి క్రితమే ముంబై ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యారు. స్పెషల్ ఫ్లైట్లో ల్యాండ్ అయిన వెంటనే వాటర్ కెనాన్స్తో స్పెషల్ సెల్యూట్ చేశారు. అండ్ ఎయిర్పోర్ట్ కూడా పెద్ద ఎత్తున అభిమానులు వచ్చారు. మనం చూస్తున్నాం అక్కడున్న వాతావరణం సందడి. బొకేలు పట్టుకొని వాళ్ళని విష్ చేయడానికి చాలామంది అక్కడ ఉన్న సిచ్యువేషన్ కనబడుతుంది. వాళ్ళ లవ్ని కూడా ఎక్స్ప్రెస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. రోహిత్ బాయ్ లవ్ యూ అంటూ కూడా వారు పెద్దగా అరుస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. థ్యాంక్స్ రోహిత్ బాయ్ అంటూ కూడా ఇంత పెద్ద విక్టరీ ఇచ్చినందుకు, ఇంత లాంగ్ గ్యాప్లో ఇన్ని సంవత్సరాల తర్వాత కప్పు కొట్టినందుకు అభిమానులు చాలా చాలా ఎగ్జైటింగ్గా ఉన్నారు. ఇండియన్ హీరోస్కి వారు గ్రాండ్గా వెల్కమ్ చెప్పేందుకైతే ముంబై సముద్ర తీరాన చాలామంది ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్న సిచ్యువేషన్స్ మనం చూడొచ్చు. ప్రజెంట్ ముంబై ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు ఇండియన్ టీం. మరి కాసేపట్లో ఓపెన్ టాప్ బస్పై వీరందరి రోడ్ షో ఉండబోతుంది. సముద్రమే అభిమానంగా రోడ్డుపైకి వచ్చిందా అన్నట్లు ప్రజెంట్ ముంబైలో సిచ్యువేషన్ కనబడుతుంది. క్రికెట్ ఫ్యాన్స్ సందడి మామూలుగా లేదనే చెప్పాలి. చాలా 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 ఈగర్గా వారందరూ క్రికెట్ హీరోల కోసం వెయిట్ చేస్తున్న సిచ్యువేషన్ కనబడుతుంది. చాలామంది డైరెక్ట్గా ఈ క్రికెట్ ప్లేయర్స్ని చూసుండరు. తమ అభిమాన క్రికెటర్స్ని చూసేందుకు స్వయంగా వచ్చారు. కొంతమంది అందులో మొదటిసారి చూసే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వారు చాలా ఎగ్జైటింగ్గా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇండియన్ ఫ్లాగ్స్ని చేతబట్టుకొని కేరింతలు కొడుతూ డాన్స్ చేస్తూ చాలా హ్యాపీగా ఉన్న సిచ్యువేషన్స్ మనకు ప్రజెంట్ కనబడుతున్నాయి. మరి కాసేపట్లో ముంబైలో T20 వరల్డ్ కప్ విజేతలు ప్లేయర్ల రోడ్ షో మరి కాసేపట్లో ఉండబోతోంది. ముంబైలో నారిమన్ పాయింట్ నుంచి వాంకడే స్టేడియం వరకు ఈ రోడ్ షో నిర్వహించనున్నారు. అక్కడ కిలోమీటర్ మేర ఓపెన్ టాప్ బస్పై పరేడ్ అయితే కొనసాగబోతుంది. మరి కాసేపట్లో ఎయిర్పోర్ట్ నుంచి వారు ప్రత్యేక బస్సులో బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు. ఇండియన్ ప్లేయర్స్, సూపర్ హీరోస్ కోసం వెయిట్ చేస్తున్నారు అభిమానులు. ఓవైపు సముద్రపు అలలు, మరోవైపు అభిమానుల కేరింతలు, వారి అభిమానం చూడ్డానికి సముద్ర తీరంలో విరాట్ కోహ్లీని మనం చూస్తున్నాం. స్క్రీన్ పైన కనిపిస్తున్నారు అభిమానులు. విరాట్ కోహ్లీకి చేతులుపుతూ కేరింతలు కొడుతూ వాళ్ళ లవ్ని ఎక్స్ప్రెస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ముంబై ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిన వెంటనే వారు ప్రత్యేక బస్సులో ఎక్కారు. మరి కాసేపట్లో పరేడ్ రోడ్ షో నిర్వహించే ప్లేస్కి వెళ్ళబోతున్నారు. సముద్ర తీరంలో విరాట్ కోహ్లీ ఫ్యాన్స్కి అభివాదం చేశారు. ఫ్యాన్స్ చాలా ఈగర్గా కోహ్లీ కోహ్లీ అంటూ వారు తమ లవ్ని ఎక్స్ప్రెస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మనం చూస్తున్నాం. స్పెషల్ బస్లో ఎయిర్పోర్ట్ నుంచి టీం స్టార్ట్ అయింది. మరి కాసేపట్లో ఈ రోడ్ షో కూడా ఉండబోతుంది. అభిమానులు చూడొచ్చు, వారి చేతులు ఊపుతూ అరుస్తూ కేరింతలు కొడుతూ విజిల్స్ వేస్తూ వాళ్ళ అభిమానాన్ని తెలియజేస్తున్న సిచ్యుయేషన్ మనకు ప్రజెంట్ ముంబై ఎయిర్పోర్ట్లో కనిపిస్తుంది. మనం చూస్తున్నాం. మరి కాసేపట్లో ఈ రోడ్ షో స్టార్ట్ కాబోతుంది. అడుగడుగున ప్లేయర్స్కి ఘన స్వాగతం పలికేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారని చెప్పొచ్చు. మనకు ఆ విజువల్స్ చూస్తే అర్థమైపోతుంది అక్కడ ఉన్న సిచ్యుయేషన్. అండ్ మరోవైపు రోడ్డు ఇరువైపులా మువ్వన్నెల పతాకాలు పట్టుకొని రెపరెపలాడుతున్నాయి. అవి ఫ్యాన్స్ కేరింతలు కొడుతూ ముంబై ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక బస్సులో ఇండియన్ ప్లేయర్స్ స్టార్ట్ అయ్యారు. బస్ కూడా మూవ్ అయింది. మరి కాసేపట్లో
రోడ్ షో ఉండబోతుంది ఓపెన్ టాప్ బస్ పై క్రికెట్ టీం సముద్ర తీర ప్రాంతంలో దాదాపు కిలోమీటర్ మేర ఈ రోడ్ షో ఉండబోతుంది. క్రికెట్ హీరోలకు స్వాగతం పలికేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అండ్ మనం ప్రెసెంట్ ముంబై ఎయిర్పోర్ట్లో కూడా సిచ్యువేషన్ చూడొచ్చు. ముంబై ఎయిర్పోర్ట్లో కూడా అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడికి వెళ్ళి వారికి వెల్కమ్ చెప్పారు. ఇండియన్ ఫ్లాగ్స్ పట్టుకొని హ్యాపీగా వారు వాళ్ళ హ్యాపీనెస్ని తెలుపుతున్న దృశ్యాలు మనం చూడొచ్చు. వాళ్ళ కేరింతలు కూడా మనం వింటున్నాం, వారి ఎగ్జైట్మెంట్ని కూడా మనం వినొచ్చు. అంటే ఒక లాంగ్ గ్యాప్ తర్వాత ఈ విక్టరీ T20 కప్ని మనం గెలిచామని చెప్పాలి. ఇంత లాంగ్ గ్యాప్ తర్వాత కప్ గెలవడంతో ఫ్యాన్స్ అయితే చాలా ఆనందంగా ఉన్నారు. మరి కాసేపట్లో ఈ రోడ్ షో స్టార్ట్ కాబోతోంది. ముంబైలో T20 వరల్డ్ కప్ విజేతల రోడ్ షో మరి కాసేపట్లో ఓపెన్ టాప్ బస్ పై స్టార్ట్ కాబోతుంది. మరోవైపు జనసంద్రం అయిపోయింది ముంబై నగరం. ఎక్కడ చూసినా ఇండియన్ ఫ్లాగ్సే కనిపిస్తున్నాయి. చిన్న పెద్ద అన్న తేడా లేదు. మనం చూడొచ్చు ఆ విజువల్స్ని. ఇసకేస్తే రాలనంత జనంతో ఇండియన్ ఫ్లాగ్స్ పట్టుకొని కేరింతలు కొడుతూ తమ అభిమాన సూపర్ హీరోస్ కోసం వారు వెయిట్ చేస్తున్నారు. వారికి ఘన స్వాగతం పలికేందుకు అడుగడుగునా వారికి నీరాజనాలు పలికేందుకు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అండ్ ముంబైలో అనఫీషియల్గా కొన్ని ఆఫీసులకి సెలవులు ప్రకటించినట్లు కూడా ఓవైపు వార్తలు వస్తున్నాయి. సముద్రమే అభిమానంగా రోడ్లపైకి వచ్చిందా అన్నట్లు ప్రెసెంట్ అక్కడ ఉన్న సిచ్యువేషన్ చూస్తే మనకు అర్థమవుతుంది. క్రికెట్ ఫ్యాన్స్ సందడి మామూలుగా లేదు. మనం చూడొచ్చు ఇసుకేస్తే రాలనంత జనంతో మనకు ఆ విజువల్స్ కనబడుతున్నాయి. చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు. ఓవైపు సముద్రపు అలలు, మరోవైపు సముద్రమంతా వారి అభిమానంతో క్రికెట్ హీరోస్కి వెల్కమ్ చెప్పేందుకు, వారిని అభినందించేందుకు, వారిని కళ్ళారా చూసేందుకు చాలా మంది ఫ్యాన్స్ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఆ ఓపెన్ టాప్ బస్ కూడా అక్కడ రెడీ అయిపోయింది. ఓపెన్ టాప్ బస్లో ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ వరకు క్రికెట్ టీం రోడ్ షో ఉండబోతోంది. ముంబైలో T20 వరల్డ్ కప్ విజేతలుగా తిరిగొచ్చిన టీమిండియా ప్లేయర్ల రోడ్ షో మరి కాసేపట్లోనే స్టార్ట్ కాబోతుంది. వారు కాసేపటి క్రితమే స్పెషల్ బస్లో ముంబై ఎయిర్పోర్ట్ నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. నారిమన్ పాయింట్ నుంచి వాంకడే స్టేడియం వరకు ఈ రోడ్ షో జరగబోతుంది. అక్కడ కిలోమీటర్ మేర ఓపెన్ టాప్ బస్ పై ఈ పరేడ్ నిర్వహించనున్నారు. దీంతో అడుగడుగున ప్లేయర్స్ అందరికీ ఘన స్వాగతం లభిస్తుందని చెప్పాలి. మనకు ఆ విజువల్స్ చూస్తేనే అర్థమవుతుంది. ఎయిర్పోర్ట్లో దిగగానే అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. వారి అభిమానాన్ని తెలియచేశారు. ఇప్పుడు దారి పొడవునా అభిమానులు ఇసకేస్తే రాలనంతగా అభిమానంతో అక్కడ ఉన్న పరిస్థితిని మనం చూడొచ్చు. మువ్వన్నెల పతాకాలు రోడ్డు ఇరువైపులా రెపరెపలాడుతున్న పరిస్థితి. వారు చేతులు ఊపుతున్నారు, కొంతమంది డాన్స్ చేస్తున్నారు, కొంతమంది గట్టిగా అరుస్తున్నారు. ఇండియా అంటూ అరుస్తూ ఈ విక్టరీని వాళ్ళు చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అంటే లాంగ్ గ్యాప్, అంటే కొన్ని ఇయర్స్ తర్వాత వచ్చిన ఈ విక్టరీ కావడంతో చాలా ఎగ్జైటింగ్గా ఉన్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు. ఆ విజువల్స్ మనం చూస్తే మనకు అర్థమవుతుంది. ఫ్యాన్స్ కేరింతలు కొడుతున్నారు. తమ అభిమాన క్రికెట్ హీరోలకి వారి లవ్ని తెలియచేస్తున్నారు, మనం చూడొచ్చు. అండ్ ఈ రోడ్ షో జరిగిన తర్వాత వాంకడే స్టేడియంలో ఆటగాళ్ళందరినీ ఘనంగా సన్మానించనున్నారు. ఈ సందర్భంగా స్టేడియంలో జట్టు సభ్యులు, కోచ్, సహాయక సిబ్బంది, BCCI వారిని సత్కరించబోతుంది. ఇప్పటికే ప్రకటించిన 125 కోట్ల ప్రైజ్ మనీని వారికి అందజేయబోతుంది. అండ్ జనసంద్రంగా ముంబై మారిందని చెప్పాలి. నగర వీధులు చూడటానికి రెండు కళ్ళు కూడా సరిపోవట్లేదు. ఓవైపు సముద్రపు అలలు, మరోవైపు వీరి అభిమానం, వీరి కేరింతలు. ఇండియన్ ఫ్లాగ్ పట్టుకొని వారు గట్టిగా అరుస్తూ తమ లవ్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. క్రికెట్ హీరోల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లేయర్ బ్యాటింగ్ నచ్చుతుంది, ఒక ప్లేయర్ బౌలింగ్ నచ్చుతుంది. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లేయర్ అంటే అభిమానం ఉంటుంది. వారందరినీ కూడా ఈ T20 వరల్డ్ కప్లో గెలిచిన హీరోలందరినీ చూసేందుకు వారు స్వయంగా అక్కడికి చేరుకున్నారు. మనం ఆ సౌండ్ కూడా వినొచ్చు, వారి కేరింతలు వినొచ్చు, వారి అభిమానం వినొచ్చు, వారి ఎగ్జైట్మెంట్ వినొచ్చు, వారి అరుపుని కూడా మనం వినొచ్చు. జనం క్రికెట్ హీరోస్కి, సూపర్ హీరోస్కి నీరాజనం పడుతూ పెద్ద ఎత్తున రోడ్లపైకి చేరుకున్న సిచ్యువేషన్ మనకు కనబడుతుంది. అండ్ ముంబైలో చాలా ఆఫీసులకు అనధికారికంగా ప్రకటించిన వాతావరణం అక్కడ ఉందంటే ఆశ్చర్యం వేస్తుంది. అంటే కొన్నేళ్ల కలను, చాలా ఇయర్స్ తర్వాత ఈ కలను నెరవేర్చినందుకు భారతీయ క్రికెట్ అభిమానుల సంతోషం ఆ సముద్రంలాగా ఉప్పొంగిందని చెప్పాలి. ప్రెసెంట్ ముంబై నారిమన్ పాయింట్ నుంచి వాంకడే స్టేడియం వరకు దారి పొడవునా చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా అక్కడికి చేరుకొని సూపర్ హీరోస్కి వెల్కమ్ చెప్పి వారిని చూడాలి, వారి గ్రాండ్ విక్టరీకి వారిని అభినందించాలి అంటూ కూడా
పెద్ద ఎత్తున అక్కడికి వచ్చిన విజువల్స్ మనకు కనబడుతున్నాయి. ఇండియన్ ఫ్లాగ్స్ రెపరెపలాడుతున్న విజువల్స్ కూడా మనం చూడొచ్చు. ఇసకేస్తే రాలనంత జనంతో అక్కడ కిక్కిర్చిపోయింది వాతావరణం అంతా. టీమిండియాకు నీరాజనాలు పలుకుతున్నారని చెప్పాలి. సముద్రపు అలల్లా అభిమానులు తమ ప్రేమను చాటుతున్నారు. మరి కాసేపట్లోనే ఈ రోడ్ షో మొదలు కాబోతుంది. స్పెషల్ ఓపెన్ టాప్ బస్లో క్రికెట్ టీం దాదాపు ఒక 1 కిలోమీటర్ మేర వాంకడే స్టేడియం వరకు ఈ రోడ్ షో ద్వారా వెళ్ళబోతున్నారు. కాసేపటి క్రితమే ముంబై ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు. స్పెషల్ ఫ్లైట్కి వాటర్ కెనాన్స్తో స్వాగతం పలికిన సెల్యూట్ కూడా చేశారు. ఆ విజువల్స్ మనం కాసేపు క్రితం చూసాం. అండ్ ఎయిర్పోర్ట్లో కూడా అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడికి తరలి వచ్చారు. వాళ్ళ లవ్ని ఎక్స్ప్రెస్ చేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తున్నాం సముద్ర తీర ప్రాంతాన ఉన్న విజువల్ని చూస్తే 2 కళ్ళు సరిపోవట్లేదని చెప్పాలి. ముంబైలో T20 వరల్డ్ కప్ విజేతల రోడ్ షో మరి కాసేపట్లో స్టార్ట్ కాబోతోంది. వాళ్ళ కేరింతల్ని మనం వింటున్నాం. సముద్రమే అభిమానంగా రోడ్లపైకి వచ్చిందా అన్నట్లు ప్రజెంట్ మనకు ముంబైలో భారత క్రికెట్ ఫ్యాన్స్ సందడి చూస్తే అర్థమవుతుంది. ఆహ్లాదకరమైన వాతావరణం మనం చూడొచ్చు 10 టీవీ స్క్రీన్ మీద. ఓవైపు సముద్రపు అలలు, మరోవైపు వారి అభిమానం. వారి చేతిలో రెపరెపలాడే మువ్వన్నెల జెండాను పట్టుకొని వారు సందడి చేస్తున్నారు. మరి కాసేపట్లో ముంబైలో T20 వరల్డ్ కప్ విజేతలుగా తిరిగి వచ్చిన టీమిండియా ప్లేయర్ల రోడ్ షో స్టార్ట్ కాబోతోంది. అండ్ మనం ఒకసారి చూసినట్లయితే ముంబై ఎయిర్పోర్ట్కి ల్యాండ్ అయిన వెంటనే ప్రత్యేక ఫ్లైట్లో ఇండియన్ టీం అక్కడికి చేరుకుంది. టీమిండియాకు వాటర్ కెనాన్ సెల్యూట్ చేశారు మనం చూడొచ్చు. ఆ తర్వాత ఎయిర్పోర్ట్లో అభిమానులు అక్కడికి భారీగా చేరుకున్నారు. వారికి స్వాగతం పలికారు. రోహిత్ లవ్ యూ, థ్యాంక్స్ రోహిత్ అంటూ కూడా వారి అభిమానాన్ని ఎయిర్పోర్ట్లో ఫ్యాన్స్ గట్టిగా అరుస్తూ అభిమానాన్ని పంచుకున్న సిచ్యువేషన్ కూడా మనం ఇప్పటి వరకు చూసాం. ఎయిర్పోర్ట్ బయట కూడా పెద్ద ఎత్తున ఇండియన్ ఫ్లాగ్స్ పట్టుకొని క్రికెట్ సూపర్ హీరోస్కి వారు వెల్కమ్ చెప్పారు. వారి అభిమానాన్ని వారి కేరింతల రూపంలో వ్యక్తపరుస్తున్నారని అనుకోవచ్చు. అండ్ మరి కాసేపట్లో నారిమన్ పాయింట్కి క్రికెట్ టీం వెళ్ళబోతుంది. నారిమన్ పాయింట్ నుంచి వాంకడే స్టేడియం రోడ్ వరకు దాదాపు 1 కిలోమీటర్ మేర ఓపెన్ టాప్ బస్పై క్రికెట్ టీం అంతా కూడా అభివాదం చేస్తూ ఈ రోడ్ షోలో పాల్గొనబోతుంది. ఎయిర్పోర్ట్ నుంచి స్పెషల్ బస్లో స్టార్ట్ అయ్యారు క్రికెట్ టీం. మరి కాసేపట్లో నారిమన్ పాయింట్కి వీరు చేరుకుంటారు. నారిమన్ పాయింట్లో సిచ్యువేషన్ చూస్తే 2 కళ్ళు సరిపోవట్లేదని చెప్పాలి. ఇసకేస్తే రాలనంత అభిమానంతో ఉన్న జనాల విజువల్స్ మనం క్లియర్గా చూడొచ్చు. కేరింతలు కొడుతున్నారు, డాన్స్లు వేస్తున్నారు. వారి అభిమానాన్ని చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదు. ఒక గ్రాండ్ విక్టరీ, అది కూడా కొన్ని సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత వచ్చిన విక్టరీ కావడంతో వారి ఆనందానికి హద్దు లేకుండా పోయిందని చెప్పాలి. ఫుల్ హ్యాపీనెస్తో ఉన్నారు. అండ్ వాంకడే స్టేడియం వరకు ఈ రోడ్ షో ఉండబోతుంది. నారిమన్ పాయింట్ దగ్గర సిచ్యువేషన్ మనం చూసినట్లయితే చిన్న పెద్ద అనే తేడా లేదు. ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఎగ్జైటింగ్గా ఉన్నారు, సూపర్ ఎగ్జైటింగ్గా ఉన్నారని చెప్పాలి. సూపర్ హీరోస్ కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ముందుగా టీమిండియా స్పెషల్ ఫ్లైట్లో ముంబై ఎయిర్పోర్ట్కి చేరుకున్న వెంటనే టీమిండియాకు వాటర్ కెనాన్ సెల్యూట్ చేశారు. ఆ తర్వాత ఎయిర్పోర్ట్లో కూడా ఘన స్వాగతం పలికారు. రోహిత్ సేనా థ్యాంక్ యూ, రోహిత్ సేనా లవ్ యూ అంటూ అభిమానులు బిగ్గరగా అరుస్తూ ఇప్పటివరకు మాట్లాడిన విజువల్స్, ఆడియో కూడా మనం విన్నాం. ఎయిర్పోర్ట్ బయట కూడా ఇండియన్ ఫ్లాగ్ పట్టుకొని వారందరూ ఎంతో ఎగ్జైటింగ్గా ఇండియన్ టీంకి వారు స్వాగతం పలికారు. మరి కాసేపట్లో నారిమన్ పాయింట్కి చేరుకుంటుంది ఇండియన్ టీం. అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక ఓపెన్ టాప్ బస్లో నారిమన్ పాయింట్ నుంచి వాంకడే రోడ్ వరకు దాదాపు ఒక 1 కిలోమీటర్ మేర దారి పొడవునా వారు ఓపెన్ టాప్ బస్పై ఉండి అభిమానులందరికీ అభివాదం చేస్తూ వారి అభిమానాన్ని వారందరూ చూస్తూ వాంకడే స్టేడియంకి వెళ్తారు. క్రికెట్ ఫ్యాన్స్ అయితే ఎప్పుడెప్పుడు సూపర్ హీరోస్ వస్తారా అంటూ నారిమన్ పాయింట్ దగ్గర వెయిట్ చేస్తున్న విజువల్స్ మనం చూడొచ్చు. ఇసకేస్తే రాలనంత జనంతో కిక్కిరిసిపోయిందని చెప్పాలి నారిమన్ పాయింట్. ముంబైలో మనం ఎక్కడ చూసినా కూడా ఈరోజు క్రికెట్ అభిమానులే కనబడుతున్నారు.
త్రివర్ణ పతాకాన్ని చేతిలో పట్టుకొని డాన్సులు చేస్తూ కేరింతలు కొడుతూ అరుస్తూ తమ లవ్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ముంబైకి చేరుకుంది రోహిత్ సేన. సో ఒక పెద్ద పండగ వాతావరణమే మనకు ప్రెజెంట్ కనబడుతుంది. మనకు స్క్రీన్ చూస్తేనే అర్థమైపోతుంది, 10 టీవీ స్క్రీన్ ఆ సిచ్యువేషన్ ఏంటనేది. ఎయిర్పోర్ట్లో T20 ఇండియన్ టీం అక్కడికి చేరుకున్న వెంటనే స్పెషల్ ఫ్లైట్లో ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యారు. టీమిండియాకు వాటర్ కెనాన్ సల్యూట్ చేశారు ముందుగా. ఆ తర్వాత ఎయిర్పోర్ట్లో ఘన స్వాగతం పలికారు. ఎయిర్పోర్ట్ బయట కూడా క్రికెట్ అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి ఇండియన్ ఫ్లాగ్స్ పట్టుకొని వెళ్ళి అక్కడ వెల్కమ్ చెప్పిన సిచ్యుయేషన్ మనం చూడొచ్చు. మరి కాసేపట్లో ఇండియన్ టీం నారిమన్ పాయింట్కు చేరుకుంటుంది. నారిమన్ పాయింట్ దగ్గర ఏర్పాటు చేసిన స్పెషల్ బస్లో, ఓపెన్ టాప్ బస్లో క్రికెట్ టీం రోడ్ షో అక్కడి నుంచి వాంకడే రోడ్ వరకు ఉంటుంది. దాదాపు 1 కిలోమీటర్ మేర ఈ రోడ్ పైన వారు రోడ్ షో నిర్వహించబోతున్నారు. మరి కాసేపట్లో మనకు కంటిన్యూస్గా వారి అరుపులు, వారి హ్యాపీనెస్, వారి కేరింతలు వినబడుతూనే ఉన్నాయి. సముద్రమే అభిమానంగా రోడ్లపైకి వచ్చిందా అన్నట్లుంది ప్రెజెంట్ ముంబైలో భారత క్రికెట్ ఫ్యాన్స్ సందడి. మరి కాసేపట్లో T20 వరల్డ్ కప్ విజేతలుగా తిరిగి వచ్చిన టీమిండియా ప్లేయర్ల రోడ్ షో మనం చూడబోతున్నాం. మరికొద్ది క్షణాల్లోనే ముంబైలోని నారిమన్ పాయింట్ నుంచి వాంకడే స్టేడియం వరకు ఈ రోడ్ షో నిర్వహించబోతున్నారు. అక్కడ కిలోమీటర్ మేర ఓపెన్ టాప్ బస్పై పరేడ్ జరగబోతుంది. మరి కాసేపట్లో దీనికోసం ఫ్యాన్స్ చాలా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అడుగడుగున ప్లేయర్స్కి ఘన స్వాగతం పలికేందుకు అభిమానులైతే దారి పొడవునా నుంచిన పరిస్థితి కనబడుతుంది. ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిన వెంటనే అభిమానులు నీరాజనాలు పలికారు. ఎయిర్పోర్టు బయట కూడా పెద్ద ఎత్తున అభిమానులు నీరాజనాలు పలికారు. ఇప్పుడు మరి కాసేపట్లో నారిమన్ పాయింట్కి క్రికెట్ హీరోస్ వెళ్ళబోతున్నారు. తమ అభిమాన క్రికెట్ ప్లేయర్స్ని చూసి వారికి అభినందనలు తెలుపుతూ వారి ఆనందాన్ని షేర్ చేసుకునేందుకు చిన్న పెద్ద అనే తేడా లేదు, ప్రతి ఒక్కరు కూడా నారిమన్ పాయింట్ దగ్గర ఉన్న సిచ్యువేషన్ కనబడుతుంది. ఓవైపు సముద్రం, మరోవైపు క్రికెట్ ఫ్యాన్స్ సందడి చూస్తే అక్కడ వాతావరణం పండగ వాతావరణం లాగే కనబడుతుంది. అండ్ మువ్వన్నెల పతాకాలు రోడ్డుకు ఇరువైపులా రెపరెపలాడుతున్నాయని చెప్పాలి. ఫ్యాన్స్ కేరింతలు కొడుతున్నారు. తమ అభిమానాన్ని క్రికెట్ హీరోలకు పలికేందుకు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అండ్ ఈ రోడ్ షో అనంతరం వాంకడే స్టేడియంకి చేరుకుంటారు. వాంకడే స్టేడియంకి చేరుకున్న ఆటగాళ్లను ఘనంగా అక్కడ సన్మానించనున్నారు. ఈ సందర్భంగా స్టేడియంలో జట్టు సభ్యులు, కోచ్, సహాయక సిబ్బందిని BCCI సత్కరించబోతుంది. ఇప్పటికే ప్రకటించిన 125 కోట్ల రూపాయల ప్రైజ్ మనీని కూడా వాంకడే స్టేడియంలో వారికి అందించబోతున్నారు. జనసంద్రంగా ముంబై నగర వీధులు మారాయనే చెప్పాలి. మనకు నారిమన్ పాయింట్ దగ్గర చూడ్డానికి 2 కళ్ళు చాలట్లేదు. రోహిత్ సేనకు నీరాజనాలు పడుతూ జనం రోడ్లపైకి పెద్ద ఎత్తున వచ్చారు. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే చాలా చోట్ల ఆఫీసులకు అనధికారికంగా సెలవు ప్రకటించిన వాతావరణం అక్కడ ఉందంటే ఆశ్చర్యం వేస్తుంది. కొన్నేళ్ల కలను నెరవేర్చినందుకు భారతీయ క్రికెట్ అభిమానుల సంతోషం ఆ సముద్రంలాగే ఉప్పొంగిందని చెప్పాలి. ముంబై నారిమన్ పాయింట్ నుంచి వాంకడే స్టేడియం వరకు దారి పొడవునా చిన్న పెద్ద అనే తేడా లేకుండా క్రికెట్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని సందడి చేస్తున్నారు. మనం వింటూనే ఉన్నాం ఆల్మోస్ట్ 1 అవర్ నుంచి వారి కేరింతలు, అరుపులు, వారి ఉత్సాహాన్ని.